ఆయన ఇప్పుడే సైంధవ్ మూవీ ట్రైలర్ చూశాను. బాగుంది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను కానీ అబవ్ యావరేజ్గా ఉంది. చూడాలి ఎలా ఉంటుందో, మూవీ చూస్తే కానీ తెలీదు. ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు చెప్తారు కదా, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే డిసీజు నిజంగానే 17 కోట్లు ఒక ఇంజెక్షన్ వాల్యూ. దాంట్లో డిస్కస్ చేసిన విధంగానే ఏంటంటే నేను అనుకున్నాను వీళ్ళు ఒక పెద్ద రీజన్ ఉండాలి, 17 కోట్లు ఉంటేనే హీరో వెళ్ళి దాన్ని సాధిస్తాడు అన్నట్టు పెడుతున్నారేమో, కావాలని పెడుతున్నారేమో. ఒక 10 లక్షలు 5 లక్షలు పెడితే హీరో అప్పు తీసుకొచ్చి వచ్చేసి దాన్ని సాల్వ్ చేసేయచ్చు కదా అనుకున్నాం. కానీ నిజంగానే మీరు వెళ్ళి గూగుల్లో చూడు మా, ఒకసారి నువ్వు వెళ్ళి గూగుల్లో చూడు, 100% అది 17 కోట్లు ఒక ఇంజెక్షన్ వాల్యూ. తర్వాత మూవీ చూసుకుంటే మూవీ ఎలా అనిపిస్తుంది అంటే ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ మూవీ లాగా ఉంది. వాళ్ళ కూతురు కోసం, వాళ్ళ కూతురు అంటే తండ్రికి ఇష్టం, తండ్రి అంటే కూతురికి ఇష్టం, ఇంకా వాళ్ళ మధ్య జరిగే ఒక కాన్సిక్వెన్సెస్ లాగా ఉంది. తర్వాత ట్రైలర్లో చెప్పినట్టు చివరిలో ఒక డైలాగ్ చెప్తాడు, కాలర్కి సంబంధించి, టీషర్ట్ కాలర్కి సంబంధించి, షర్ట్కి సంబంధించి, కాలర్కి సంబంధించి. అది చాలా బాగుంది తర్వాత ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా సూపర్గా ఉన్నాయి. ట్రైలర్లో ఇచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని సూపర్గా ఉన్నాయి. ఇంక చూడాలి మూవీ ఎలా ఉంటుంది అనేది రేపు 13వ తారీఖు వెళ్ళి చూస్తే కానీ తెలియదు. అది దట్స్ ఇట్ ట్రైలర్ రిపోర్ట్. ఇంకోటి స్టోరీ విషయానికి వస్తే, నాకు తెలిసి వెంకటేష్ గారు ఇంతకుముందు ఒక పోలీస్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేస్తూ ఉన్నప్పుడు వీళ్ళని ఎవరైతే అక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాడు. సడన్ గా మళ్ళీ కూతురికి ఫ్యామిలీకి టైం ఇవ్వాలని వాళ్ళు కొంచెం వదిలేసి సైడ్ పెట్టేసి రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ కూతురికి డిసీజ్ రావటం, దానికోసం డబ్బులు ఎక్కువ కావాలనుకోవటం, దాన్ని సాధించుకోవడం కోసం మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్తాడు. అది అనుకుంటున్నా, ఇది నా అజంప్షనే, ఇదే డిసైడ్ అని కాదు. బ్యాక్ వర్క్ వెళ్తాడు. మళ్ళీ విలన్స్ అందరూ మనోడిని సైకో అని పిలుస్తున్నట్టున్నారు. ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంటే దేన్ని లెక్క చేయడు, దేన్ని పట్టించుకోడు, మూర్ఖంగా వెళ్ళిపోతాడు, సైకో క్యారెక్టర్. తర్వాత చూసుకున్నట్టయితే అదే ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజెక్షనే విలన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. దాన్ని తయారు చేసేది విలనే అవటం వల్ల హీరో వెళ్ళి ఆ ఇంజెక్షన్ కావాలనటం, హీరో వెళ్ళి అడిగినప్పుడు అది ఇవ్వకపోవటం, వాడు చేసే అక్రమాలు ఇవన్నీ వీడు ఆపటం వల్ల విలన్ వచ్చేసరికి నేను ఇంజెక్షన్ ఇవ్వను అనడం, ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. తర్వాత ఆ హీరో విలన్ దగ్గర నుంచి ఆ ఇంజెక్షన్ ఎలా తెచ్చుకున్నాడో, వాళ్ళ కూతుర్ని ఎలా కాపాడాడు అన్నది కథ ట్రైలర్ చూస్తుంటే అదే అన్నట్టు అనిపిస్తుంది. ఇది చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. థియేటర్లో కలుసుకుందాం బాయ్.